టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా తెలుగు థర్డ్ క్లాస్ మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అయితే మేము మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ బిట్, తెలుగు తల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఫస్ట్ వన్ గేయం, సెకండ్ వన్ కథ, థర్డ్ వన్ గేయ కథ, ఫోర్త్ వ్యాసం. జవాబును కామెంట్ చేయండి. జవాబు ఫస్ట్ వన్ గేయం. సెకండ్ వన్, ఈ క్రింది వానిలో అభ్యుదయ యుగకర్త ఎవరు? ఫస్ట్ వన్ కృష్ణశాస్త్రి, సెకండ్ వన్ శ్రీశ్రీ, థర్డ్ వన్ మంచాల జగన్నాథరావు, ఫోర్త్ వన్ కందుకూరి. జవాబు 2 శ్రీశ్రీ. థర్డ్ వన్, అనంతం ఎవరి ఆత్మకథ? ఫస్ట్ వన్ కృష్ణశాస్త్రి, సెకండ్ వన్ ఆరుద్ర, థర్డ్ వన్ జాషువా, ఫోర్త్ వన్ శ్రీశ్రీ. జవాబు శ్రీశ్రీ. ఫోర్త్ క్వశ్చన్, అనుంగు అనే పదానికి అర్థం? ఆప్షన్స్: ఫస్ట్ వన్ చందమామ, సెకండ్ వన్ చాలా దూరం, థర్డ్ వన్ ప్రియమైన, ఫోర్త్ వన్ నవయుగం. సరైన జవాబు థర్డ్ వన్ ప్రియమైన. ఫిఫ్త్ క్వశ్చన్, తల్లి భారతి వందనం గేయ రచయిత? ఆప్షన్స్: ఫస్ట్ వన్ శ్రీశ్రీ, సెకండ్ వన్ కృష్ణశాస్త్రి, థర్డ్ వన్ ఆరుద్ర, ఫోర్త్ వన్ దాశరథి కృష్ణశాస్త్రి. సరైన జవాబు ఫోర్త్ వన్ దాశరథి కృష్ణశాస్త్రి. సిక్స్త్ క్వశ్చన్, కింది వానిలో యాత్రా స్మృతి అనే స్వీయ రచన ఎవరిది? ఫస్ట్ వన్ దాశరథి కృష్ణమాచార్యులు, సెకండ్ వన్ శ్రీశ్రీ, థర్డ్ వన్ ఆరుద్ర, ఫోర్త్ వన్ జాషువా. సరైన జవాబు తెలిస్తే కామెంట్ చేయండి. సరైన జవాబు ఫస్ట్ వన్ దాశరథి కృష్ణమాచార్యులు. సెవెంత్ క్వశ్చన్, కింది వానిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నవారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ శ్రీశ్రీ, సెకండ్ వన్ దాశరథి కృష్ణమాచార్యులు, థర్డ్ వన్ కృష్ణశాస్త్రి, ఫోర్త్ వన్ జాషువా. జవాబు తెలిస్తే కామెంట్ చేయండి. సరైన జవాబు సెకండ్ వన్ దాశరథి కృష్ణమాచార్యులు. ఎయిత్ క్వశ్చన్, సమరం శాంతి అనే నవల రచయిత? ఫస్ట్ వన్ శ్రీశ్రీ, సెకండ్ వన్ దేవులపల్లి, థర్డ్ వన్ టాల్స్టాయ్, ఫోర్త్ వన్ జీవి సుబ్రహ్మణ్యం. సరైన జవాబు థర్డ్ వన్ టాల్స్టాయ్. నైన్త్ క్వశ్చన్, పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ ద్రావిడ, సెకండ్ వన్ అంగ, థర్డ్ వన్ వంగ, ఫోర్త్ వన్ కళింగ. సరైన జవాబు ఫోర్త్ వన్ కళింగ. 10th క్వశ్చన్, ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన ఊరు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ రామాపురం, సెకండ్ వన్ సీతాపురం, థర్డ్ వన్ ధర్మవరం, ఫోర్త్ వన్ రాఘవాపురం. సరైన జవాబు ఫస్ట్ వన్ రామాపురం. 11th క్వశ్చన్, మర్యాద చేద్దాం పాఠంలో పరమానందయ్య ఇంటిలో ప్రవేశించిన దొంగలు ఎంతమంది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ 12, సెకండ్ వన్ 10, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 6. సరైన జవాబు తెలిస్తే కామెంట్ చేయండి. జవాబు 3 ముగ్గురు. 12th క్వశ్చన్, కింది వానిలో జానపద గేయాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ తెలుగు తల్లి, సెకండ్ వన్ రేలా రేలా, థర్డ్ వన్ కలపండి చేయి చేయి, ఫోర్త్ వన్ బంగారు పాపాయి. సరైన జవాబు 2 రేలా రేలా. 13th క్వశ్చన్, ఏటిలోన అందం చూడు అనే గేయ పంక్తి ఈ గేయానికి చెందినది? ఆప్షన్స్: ఫస్ట్ వన్ రేలా రేలా, సెకండ్ వన్ తెలుగు తల్లి, థర్డ్ వన్ మా ఊరి ఏరు, ఫోర్త్ వన్ తెలుగు తోట. సరైన జవాబు ఫస్ట్ వన్ రేలా రేలా. 14th, కింది వానిలో ఈ సఫ్ కథలు చెందిన పాఠం? ఆప్షన్స్: ఫస్ట్ వన్ మంచి బాలుడు, సెకండ్ వన్ జింక, థర్డ్ వన్ మేమే మేకపిల్ల, ఫోర్త్ వన్ నా బాల్యం. సరైన జవాబు సెకండ్ వన్ జింక. 15th క్వశ్చన్, నూతిలో గొంతుకలు రచన ఎవరిది? ఫస్ట్ వన్ ఆలూరి భైరాగి, సెకండ్ వన్
దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. థర్డ్ వన్ చింతా దీక్షితులు. ఫోర్త్ వన్ నరసింహారావు. సరైన జవాబు ఫస్ట్ వన్ ఆలూరి భైరాగి. 16th క్వశ్చన్. శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇచ్చురసంతో పోల్చాడు? ఫస్ట్ వన్ మధురాంతకం రాజారాం గారు. సెకండ్ వన్ చింతా దీక్షితులు. థర్డ్ వన్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఫోర్త్ వన్ కందుకూరి. సరైన జవాబు థర్డ్ వన్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. 17th క్వశ్చన్. మర్యాద చేద్దాం పాఠంలోని పరమానందయ్య శిష్యుల సంఖ్య. ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 11, థర్డ్ వన్ 14, ఫోర్త్ వన్ 12. సరైన జవాబు ఫోర్త్ వన్ 12 మంది. 18th క్వశ్చన్. సహానుభూతి ఇతివృత్తం గల పాఠం. ఫస్ట్ వన్ జింక. సెకండ్ వన్ మంచి బాలుడు. థర్డ్ వన్ కలపండి చేయి చేయి. ఫోర్త్ వన్ బావిలో నీళ్లు. సరైన జవాబు సెకండ్ వన్ మంచి బాలుడు. 19th క్వశ్చన్. తళతళ మిలమిల అనే పంక్తులతో ప్రారంభమయ్యే పాఠం. ఆప్షన్స్. ఫస్ట్ వన్ తెలుగు తల్లి. సెకండ్ వన్ రేలా రేలా. థర్డ్ వన్ మంచి బాలుడు. ఫోర్త్ వన్ జింక. సరైన జవాబు థర్డ్ వన్ మంచి బాలుడు. 20th క్వశ్చన్. దుర్బలులకు సాయం చెయ్యని ఎడ అనే నీతి పంక్తులు ఈ పాఠానికి చెందినది. ఆప్షన్స్. ఫస్ట్ వన్ మంచి బాలుడు. సెకండ్ వన్ రేలా రేలా. థర్డ్ వన్ తెలుగు తోట. ఫోర్త్ వన్ నా బాల్యం. సరైన జవాబు ఫస్ట్ వన్ మంచి బాలుడు. 21 ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచినవారు. ఫస్ట్ వన్ శ్రీశ్రీ. సెకండ్ వన్ కృష్ణశాస్త్రి. థర్డ్ వన్ ఆరుద్ర. ఫోర్త్ వన్ రాయప్రోలు. సరైన జవాబు సెకండ్ వన్ కృష్ణశాస్త్రి. 22nd క్వశ్చన్. కొండరాళ్ళు పగలకొట్టి కోన చదును చేద్దాం ఈ పంక్తులు గల పాఠం. ఫస్ట్ వన్ కలపండి చేయి చేయి. సెకండ్ వన్ మంచి బాలుడు. థర్డ్ వన్ తెలుగు తల్లి. ఫోర్త్ వన్ నా బాల్యం. సరైన జవాబు ఫస్ట్ వన్ కలపండి చేయి చేయి. 23rd క్వశ్చన్. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనినవి వీరి కవిత్వం లక్షణాలు. ఫస్ట్ వన్ శ్రీశ్రీ. సెకండ్ వన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి. థర్డ్ వన్ ఆలూరి బైరాగి. ఫోర్త్ వన్ చింతా దీక్షితులు. సరైన జవాబు సెకండ్ వన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి. 24th కింది వానిలో అక్బర్ బీర్బల్ కథ. ఫస్ట్ వన్ మంచి బాలుడు. సెకండ్ వన్ జింక. థర్డ్ వన్ బావిలో నీళ్లు. ఫోర్త్ వన్ బంగారు మొలక. సరైన జవాబు థర్డ్ వన్ బావిలో నీళ్లు. 25th క్వశ్చన్. కింది వానిలో ఆత్మకథ ప్రక్రియగా గల పాఠ్యభాగం. ఫస్ట్ వన్ నా బాల్యం. సెకండ్ వన్ చందమామ. థర్డ్ వన్ బంగారు పాపాయి. ఫోర్త్ వన్ వికట కవి. సరైన జవాబు ఫస్ట్ వన్ నా బాల్యం. 26th క్వశ్చన్. కళలు ఇతివృత్తంగా గల పాఠం కింది వానిలో ఏది? ఫస్ట్ వన్ చందమామ. సెకండ్ వన్ నా బాల్యం. థర్డ్ వన్ వికట కవి. ఫోర్త్ వన్ పొడుపు విడుపు. సరైన జవాబు సెకండ్ వన్ నా బాల్యం. 27th క్వశ్చన్. పింజారి అనినది వీరి స్వీయ చరిత్ర. ఫస్ట్ వన్ అంగడాల రమణమూర్తి. సెకండ్ వన్ షేక్ నాజర్. థర్డ్ వన్ షేక్ మస్తాన్. ఫోర్త్ వన్ చింతా దీక్షితులు. సరైన జవాబు సెకండ్ వన్ షేక్ నాజర్. 28th క్వశ్చన్. కింది వానిలో పొన్నెకల్లు గ్రామంలో జన్మించిన వారు ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ వన్ షేక్ నాజర్. సెకండ్ వన్ షేక్ మస్తాన్. థర్డ్ వన్ అండాల రమణమూర్తి. ఫోర్త్ వన్ చింతా దీక్షితులు. సరైన జవాబు ఫస్ట్ వన్ షేక్ నాజర్. 29th క్వశ్చన్. బుర్రకథ పితామహుడిగా పేరు పొందిన వారు ఎవరు? ఫస్ట్ వన్ షేక్ మస్తాన్. సెకండ్ వన్ చింతా దీక్షితులు. థర్డ్ వన్ రమణమూర్తి. ఫోర్త్ వన్ షేక్ నాజర్. సరైన జవాబు ఫోర్త్ వన్ షేక్ నాజర్. 13th క్వశ్చన్. ఆరుగాలం అనగా ఫస్ట్ వన్ వానాకాలం. సెకండ్ వన్ కాలమంతా. థర్డ్ వన్ వేసవికాలం. ఫోర్త్ వన్ ఏడాది పొడవునా. సరైన జవాబు ఫోర్త్ వన్
ఏడాది పొడవునా. 31st క్వశ్చన్. లలిత, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఆప్షన్. ఫస్ట్ వన్ ఆశ్చర్యార్థకం, సెకండ్ వన్ ప్రశ్నార్థకం, థర్డ్ వన్ సామర్థ్యార్థకం, ఫోర్త్ వన్ అనుమత్యార్థకం. సరైన జవాబు సెకండ్ వన్ ప్రశ్నార్థకం. 32. పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో? ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఆశ్చర్యార్థకం, సెకండ్ వన్ ప్రశ్నార్థకం, థర్డ్ వన్ సామర్థ్యార్థకం, ఫోర్త్ వన్ అనుమత్యార్థకం. సరైన జవాబు ఫస్ట్ వన్ ఆశ్చర్యార్థకం. 33. కొండపల్లి బొమ్మలు చేసేవారు పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చి కృష్ణాలో స్థిరపడ్డారు? ఆప్షన్స్. ఫస్ట్ వన్ గుజరాత్, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ వన్ రాజస్థాన్, ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్. సరైన జవాబు థర్డ్ వన్ రాజస్థాన్.